అడుగు లోతుల్లోకి, కనీసం సూర్యకిరణాలు కూడా చేరలేనంత లోతులో ఒక మహారాజ్యం ఉండేది. అట్లాంటిస్. ఈ రాజ్యం ఒక మామూలు స్థలంలాగా ఉండదు. అక్కడి గోడలన్నీ కూడా ముత్యాల్లాగా మెరుస్తుంటాయి. నీటిలో నృత్యం చేసే ఇంద్రధనుస్సు చేపలు జీవన సంగీతాన్ని రచిస్తాయి. ఈ రాజ్యాన్ని శాసిస్తూ ఉండేవాడు రాజా ఆలియస్, ఇంకా రాణి మలోడియా. ఆమె త్వరలోనే తల్లి కాబోతోంది. ఏంటి విషయం మహారాణి? నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. చాలండి, నన్ను పొగడకపోతే మీకసలు రోజు గడిచినట్టే ఉండదు. అది నిజమే. అయినా ఇందులో తప్పేమీ లేదు కదా. ఇక చాలండి. ఇవాళ మీకు పనిలో సమయమెలా దొరికింది? నాకెక్కడ సమయం ఉంది? ఇవాళ నేను స్వయంగా నా పనితో పోరాడి ప్రత్యేకంగా నీకోసం, పిల్లల కోసం సమయం తీసుకున్నాను. నీకు ఎక్కడా కూడా ఎలాంటి లోటు ఉండకూడదని. మంచి విషయంలేండి. పుట్టబోయే బిడ్డ కోసమైనా సరే మీకు పని నుండి విశ్రాంతి లభించింది. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. నువ్వింకా ముందు ముందు చూడు. నేను నీకు ఫిర్యాదు చేయడానికి ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వను. పుట్టబోయే బిడ్డ సంతోషంతో రాజారాణులు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కాని వాళ్లకి రాబోయే ప్రమాదం గురించి అంచనా లేదు. నిజానికి చాలా కాలంగా అట్లాంటిస్ మీద షార్క్ రాజు నీడ తిరుగుతూనే ఉంది. షార్క్ రాజ్ ఒక క్రూరమైన సముద్రపు దొంగ. అతను సముద్రంలోని ప్రతి మూలను తన ఆధీనం చేసుకోవాలనుకుంటాడు. తన దృష్టి అట్లాంటిస్ రాజసింహాసనం మీద పడుతుంది. రాజా ఓలియస్కి బిడ్డ పుట్టబోతున్నాడని విన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు రాజుతో పాటు రాజకుమారుణ్ణి కూడా నా చేతులతోటే నరికేస్తాను. క్రూరుడైన షార్క్ రాజుకి మెలోడియా కడుపుతో ఉన్న విషయం తెలిసిపోతుంది. చివరికి ఆ రోజు రానే వస్తుంది. అంతా సర్వనాశనమవుతుంది. రాణి మలోడియా ఎంతో బాధననుభవిస్తుంది. రాజకుమారుడు జన్మించబోతున్నాడు. అప్పుడే అట్లాంటిస్ట్ సరిహద్దుల్లో ప్రమాదపు గంట మోగుతుంది. మహారాజా, మహారాజా, షార్క్ రాజు మన మీద దండయాత్ర చేశారు. అతడి మొదటి దాడితోటే సగానికి పైగా మన సైన్యం చనిపోయింది. ఏంటి? మహారాణి రక్షణని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మహారాజా. సైనికులు మహారాజు ఆదేశం ప్రకారం మహారాణి గదివైపు వెళ్తూ ఉంటారు. అంతలో, మహారాజా, శుభవార్త! మహారాణి రాజకుమారునికి జన్మనిచ్చారు. దాసీ నోటి నుంచి ఆ మాట విన్నాక ఆలియస్ సంతోషిస్తాడు. అతను వెంటనే మహారాణి గదిలోకి వెళ్తాడు. అతను రాజకుమారుణ్ణి ఎత్తుకుంటాడు. అప్పుడే కోటమీద గట్టిగట్టిగా దాడులు మొదలవుతాయి. ఆలియస్కి అర్థమవుతుంది, ఇక పారిపోవడం, పోరాడటం సాధ్యం కాదని. నన్ను క్షమించు బాబూ. ఇక నువ్వు వెళ్ళక తప్పదు. ఏంటి వెళ్ళాలా? మీరసలేం మాట్లాడుతున్నారు? నిజమే చెబుతున్నాను. షార్క్ రాజు అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. సగానికి పైగా మన సైన్యం కూడా అంతమైపోయింది. నువ్వు ఏమనుకుంటున్నావు? షార్క్ రాజు ఇక్కడికి వచ్చాడు అంటే అతడు నా కోసం, నీకోసం వచ్చాడనా? కాదు, అతను ఈ రాజ్యాన్ని ఏలాలి అనుకుంటున్నాడు. దానికి అడ్డుగా వచ్చిన ప్రతి దానిని కూడా అంతం చేసేస్తాడు. అతను మన బిడ్డను కూడా వదిలిపెట్టాడు. లేదు, అలా అనకండి. తను లేకుండా నేను ఉండలేను. దయచేసి అర్థం చేసుకో మెలోడీ. మన బిడ్డ మనం లేకపోతేనే సురక్షితంగా ఉంటాడు. సైనికులారా, మీరు రాజకుమారుణ్ణి తీసుకుని వెనక వైపు నుండి పారిపోండి. అలాగే మహారాజా, రాజకుమారుణ్ణి తీసుకోండి. ఇది మా వంశానికి గుర్తు. నీలరంగు క్రిస్టల్. ఇది నిన్ను అన్ని పరిస్థితుల్లోనూ రక్షిస్తుంది. నువ్విక వెళ్ళాలి బాబు. కాని ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ రాజ్యానికి ఆశాదీపం. ఈ రాజ్యం నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ విధంగా రాజు ఇంకా రాణి రాజకుమారుణ్ణి బరువైన మనసుతో పంపిస్తారు. మరుసటి రోజు భూమివైపు ఒక చిన్న గ్రామంలో చేపలు పట్టే గోపాల్ తన చిన్న పడవలో సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు. తను వినమ్రతతో సరళంగా ఉండే ఒంటరి వ్యక్తి. అతని భార్య ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయింది. తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇవాల్టి రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి విషయం. అప్పుడే ఉన్నట్టుండి తనకెక్కడ్నుంచో పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. అరే, ఈ పిల్లాడి ఏడుపు శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుంది? గోపాల్ తన పడవను వదిలేసి ఒడ్డుకి బయలుదేరతాడు. అక్కడ తను చూసేసరికి ఒడ్డున ఒక చిన్న బుట్టలో చాలా ముద్దుగా ఉండే ఆకర్షణీయమైన పిల్లాడిని ఎవరో వదిలేశారు. ఆ బిడ్డ ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటాడు. అరేరే, ఇంత ముద్దుగా ఉన్న బిడ్డని ఎవరైనా ఎలా వదిలేసి వెళ్ళగలరు? లేదు లేదు, నువ్వు అలా ఏడవకూడదు నాన్నా.
గోపాల్ కింద కూర్చుని ఆ బిడ్డని ఒళ్ళోకి తీసుకుంటాడు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ ఏడుపు ఆపే ప్రయత్నం చెయ్యలేదు. పాపం గోపాల్ తన తరపు నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. కాని ఆ బిడ్డ మాత్రం ఏడుపును ఆపడం లేదు. లేదు లేదు, ఏడవకు. నువ్వు చాలా మంచి పిల్లాడివి కదా. భగవంతుడా, ఈ పిల్లాడు అసలు ఏడుపు ఆపడం లేదే. అప్పుడే ఉన్నట్టుండి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. మెరుపులు మెరుస్తాయి. గాలులు గట్టిగా వీస్తాయి. కొన్ని క్షణాల్లోనే పెద్ద వర్షం మొదలవుతుంది. అది చూసి గోపాల్ ఇంకా భయపడతాడు. తను బిడ్డను తీసుకుని పైకి లేవబోతాడు. అప్పుడే సముద్రంలోని ఒక పెద్ద అల తన వైపు వస్తుంది. ఆ సముద్రపు అల వచ్చి ఆ బిడ్డ కాలిని తాకుతుంది. అల స్పర్శతో ఆ బిడ్డ ఏడుపు ఆపేస్తాడు. వర్షం కూడా ఆగిపోతుంది. సముద్రపు అల వచ్చి తాకగానే ఏడుపు ఆపేశాడు. అప్పుడే ఉన్నట్టుండి గోపాల్ మొహంలో ఏదో మెరుస్తుంది. తను చూస్తాడు. ఆ బిడ్డ మెడలో ఒక నీలిరంగు క్రిస్టల్ ఉంటుంది. అది చూశాక గోపాల్కి అర్థమవుతుంది, తను ఒక మామూలు బిడ్డ కాదు. అరే, ఇదేంటి నీలిరంగు క్రిస్టల్? చూస్తుంటే ఇతను మామూలు పిల్లాళ్లాగా లేడు. మరి తనని ఎవరెక్కడ వదిలిపెట్టేసి వెళ్ళుంటారు? సరే, ఏదేమైనా నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వచ్చేంతవరకు నువ్వు నా కొడుకుగానే ఉంటావు. నా కొడుకు నీర్. మొత్తానికి సముద్రపు రాజు కొడుకుకి ఆసరా దొరికింది. గోపాల్ నీర్ని వెంటనే ఇంటికి తీసుకువెళ్తాడు. తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. చూస్తూ చూస్తూ కాలం గడుస్తుంది. నీర్ పెద్దవాడవుతాడు. దానితో పాటు తన అద్భుతమైన గుణాలు పెరుగుతాయి. హే హూ! నేను వెళ్తున్నాను. అరే రే, జాగ్రత్త నీర్. నేను బానే ఉన్నాను నాన్నా. సరే, కానీ నెమ్మదిగా. సముద్రంలో చాలా పెద్ద పెద్ద చేపలుంటాయి. వాటికెందుకు భయపడ్డం? అవన్నీ నా ఫ్రెండ్స్ కదా. ఇంకేముంది, నీర్ చెప్పే ఈ మాటే అందరిలోనూ స్పెషల్గా మారుస్తుంది. నీర్ ఎన్నో గంటలు సముద్రంలో ఈదడమే కాదు, షార్క్ ఇంకా డాల్ఫిన్తో స్నేహం కూడా చేస్తాడు. వాటితో పాటు లోతైన సముద్రంలో ఎగిరి దూకుతూ ఉంటాడు. సముద్రంతో ఆడుకుంటాడు. తనకి సముద్రంతో ఏదో బలమైన సంబంధం ఉందని తనకనిపిస్తుంది. నాన్నా, ఇదిగోండి, ఇవాల్టి నా పని పూర్తయిపోయింది. భలే భలే, ఇవాళ నువ్వు చాలా పెద్ద పెద్ద చేపలను పట్టుకుని వచ్చావు. చాలా సంతోషం బాబు. సరే, ఇక ఇంటికి వెళ్దాం పద. గోపాల్ చేపలన్నిటినీ బుట్టలో వేసుకుని బయలుదేరతాడు. అప్పుడే ఏంటి బాబు, ఏమైంది? పద. ఆ సముద్రం వైపు ఏం చూస్తున్నావు? ఏం లేదు నాన్నా, కాని ఎందుకో తెలీదు, నేనెప్పుడైనా సముద్రంలో ఈది ఇంటికి వెళ్ళడానికి బయలుదేరితే ఎవరూ నన్ను పిలుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అలా చూస్తున్నాను. నీర్ మాటలు విన్నాక గోపాల్ ఆశ్చర్యపోతాడు. కాని తర్వాత తను ఆ విషయాలను పట్టించుకోడు. అది నీర్ అపోహ అనుకుంటాడు. కాని గోపాల్కి మాత్రమేం తెలుసు, నీర్కి పొంచి ఉన్న ఎన్నో ఏళ్ల ప్రమాదం ఇప్పుడు తిరిగి రాబోతోంది అని. మొత్తానికి నేను అట్లాంటిస్ని సంపాదించాను. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను. ఎందుకు? నాకు తెలుసు, తను బ్రతికే ఉన్నాడు. ఇవాల్టికి కూడా బ్రతికే ఉన్నాడు. ఈ అట్లాంటిస్కి నిజమైన వారసుడు. మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పటికీ మీకు అవకాశం ఉంది. మీరు తనని అడ్డు తొలగించుకోవచ్చు. నేను తనని చూడాలనుకుంటున్నాను. ఇప్పుడే, ఈ క్షణమే. మహారాజు మాట విని దూత తన చేతిని మాయా గాజుగోళం మీద పెడతాడు. చమత్కారం జరుగుతుంది. షార్క్ రాజుకి ఆ గాజుగోళం మీద నీర్నీడ కనిపిస్తుంది. అది చూసి తను కోపంతో రగిలిపోతాడు. తను వెంటనే తనకెంతో నమ్మకస్తుడు, సాహసవంతుడైన దూతను నీర్ని అంతం చేయడానికి పంపిస్తాడు. అక్కడ మరొక వైపు నీర్ తన ఇంటిని శుభ్రం చేస్తుంటాడు. అప్పుడే తనకి ఒక పాత ఇనప్పెట్టెలో నీలిరంగు క్రిస్టల్ కనిపిస్తుంది. తన మెడలో రాజా ఆలియస్ వేసినది. అరే, ఇదేంటి నీలి క్రిస్టల్? ఇదిక్కడికెలా వచ్చింది? నాన్నసలు దీని గురించి నాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? మొత్తానికి నీర్కి ఆ నీలి క్రిస్టల్ దొరుకుతుంది. ఎప్పుడైతే తను దానిని ముట్టుకుంటాడో క్రిస్టల్ నుంచి నీలిరంగు పొగ వస్తుంది. ఆ పొగ ఒక నీలిరంగు అప్సరసగా మారుతుంది. దాన్ని చూసి నీర్ భయపడతాడు. అరే, ఏం జరుగుతోంది? హా, ఈ పొగ మనిషిగా మారుతోంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి! అరవాల్సిన అవసరం లేదు. నేనేమంత భయంకరంగా లేను రాజకుమారా. హా, ఏంటి రాజకుమారా, ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడతావా?
అసలెవరు నువ్వు? నీకు ఇంత పెద్ద పెద్ద రెక్కలెందుకున్నాయి? నేనసలు షష్! ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడగొద్దు. నేను కంగారు పడతాను. ఇక నీ గురించంటావా? నేను నిజం చెప్తున్నాను. నువ్వు రాజకుమారుడివి, ఆలియస్ రాజకుమారుడివి. ఇంతవరకు రహస్యంగా బ్రతుకుతున్నావు. నీకోసం ఇవాళ్టికి మొత్తం రాజ్యమంతా వెతుకుతోంది. ఏంటి? ఆలియస్కి రాజకుమారుణ్ణా? అప్సరస మాట విన్నాక నీర్ స్తంభించిపోతాడు. ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న రహస్యం ఇప్పుడు తన ముందుకు వచ్చింది. పోనీలే, ఇవాళ పని పూర్తయిపోయింది. నీర్, నీర్ బాబు, కాస్త బయటకు వచ్చి ఈ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళు. నీర్, నీర్. అరే, తను సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? నీర్. పాపం గోపాల్ సాయంత్రం పని చేసుకుని ఇంటికొచ్చిన తర్వాత తనకి నీర్ మాట వినపడకపోయేసరికి కాస్త కంగారు పడతాడు. ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి చూస్తాడు. నీర్ కళ్లల్లో కన్నీళ్లుంటాయి. తను మౌనంగా గోపాల్ వైపు చూస్తూ ఉంటాడు. తన పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది. తనను చూసి గోపాల్ ఆశ్చర్యపోతాడు. నీర్, బాబు నీర్, ఏమైంది నాన్న? ఈ అమ్మాయి ఎవరు? నేనా? నా పేరు నియా. నేనొక నీటి అప్సరసను. ఏంటి? నీటి అప్సరస? కానీ ఇదెలా సాధ్యమవుతుంది? నాన్నా, నేను నీకు చెప్తాను. నీర్ గంభీరమైన గొంతును విన్నాక గోపాల్ శాంతిస్తాడు. తన మాటలను శ్రద్ధగా వింటాడు. నీర్ తనకి అంతా వివరిస్తాడు. తను ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చాడు, తన అసలు స్థానం ఎక్కడుంది అని. అదంతా విని గోపాల్ కంగారు పడతాడు. భావోద్వేగానికి గురవుతాడు. ఏంటి? నువ్వు అట్లాంటిస్ రాజకుమారుడివా? అవును, అది నిజం నాన్నా. నువ్వింకేమి చెప్పవలసిన అవసరమే లేదు. ఇప్పుడు నీ అవసరం అక్కడ చాలా ఉందని నాకు తెలుసు. అదే నీ నిజమైన ఇల్లు. ఎప్పుడైతే నిన్ను నా ఒడిలోకి తీసుకున్నానో అప్పుడే నేను అనుభూతిని చెందాను. ఒకరోజు వస్తుందని, అప్పుడు నువ్వు వెళ్లాల్సి వస్తుందని. ఇదే ఆ రోజు. నేను నిన్ను అడ్డుకోను. వెళ్ళు నాయనా, నీ ఇంటికి వెళ్ళు. ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేశారో వాళ్ళకి గుణపాఠం నేర్పు. వెళ్ళు నాయనా. సరే నాన్నా. గోపాల్ మాట వినగానే నీర్ తన తిరుగు ప్రయాణానికి బయలుదేరతాడు. చూస్తూ చూస్తూ సముద్రపు అలల్లో కలిసిపోతాడు. సముద్రం మధ్య భాగానికి చేరగానే నియా తన మ్యాజిక్ కర్రతో ఒక సుడిగుండం ఏర్పరుస్తుంది. రహస్యమయమైన సురంగంతో కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరూ వేల మైళ్ల కిందకి అట్లాంటిస్కి చేరుకుంటారు. ఉన్నావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీకు దానికి సమయం లేదు. నువ్విక్కడికి ఒక లక్ష్యంతో వచ్చావు. దానిని నువ్వు పూర్తి చేయాలి. మనం ఈ రాజ్యాన్ని, ప్రజలను ఆ దానవుడి నుంచి విడిపించాలి. నాకు తెలుసు నేనిక్కడికి ఎందుకొచ్చాను. సరే, ఇక పని మొదలు పెడదాం పద. కానీ ఏ పనినైనా మొదలు పెట్టడానికి ముందు నేను నిన్ను ఒకరికి పరిచయం చేయాలి. అట్లాంటిస్కి తిరిగి వెళ్ళగానే నీర్ ఎంతో హుషారుగా తన పనిని మొదలు పెట్టాలనుకుంటాడు. అందులో తనకి రాజ్యపు పాత సైనికులు, రాజుకు నమ్మకస్తులు తోడుగా ఉంటారు. నమ్మకస్తులైన సైనికులారా, మీరు నాకేదైతే పని అప్పగించారో నేను దాన్ని పూర్తి చేశాను. ఈ రాజ్యానికి అసలైన వారసుడు నీర్ తిరిగి వచ్చాడు. సైనికులు నియా మాటను వినగానే వెనక్కి తిరిగి చూసేసరికి ఎంతో భావోద్వేగానికి గురవుతారు. ఏడవటం మొదలు పెడతారు. మొత్తానికి నా కష్టం ఫలించింది. మీరు తిరిగొచ్చారు. మీరు నిజంగానే తిరిగొచ్చారు. క్షమించాలి, కానీ ఇంతకీ మీరెవరు? నాకసలు ఇక్కడ ఎవ్వరూ తెలీదు. నేనే ప్రభు. మహారాజు ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని సముద్రం దాటి మనుషుల వద్ద వదిలి వచ్చాను. నిజానికి నేను కూడా మీతో పాటు ఉండాల్సింది. కానీ ఆ సమయంలో సముద్రంలో మహాయుద్ధం మొదలయ్యింది. నాకు రాజ్యం, అలాగే మహారాణి గురించి చింత ఉండేది. అందుకే నేను అక్కడ ఉన్న చేపలు పట్టే వ్యక్తిని చూసిన తర్వాత మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ నా దౌర్భాగ్యాన్ని చూడండి, నేను రాజును, రాణిని కాపాడలేకపోయాను. ఏంటి? అవును రాజకుమారా, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు. అప్పటి నుండి ఈ రోజు వరకు నేను
నేను షార్క్ రాజుకు తెలియకుండా ఇక్కడ రహస్య సైన్యాన్ని ఏర్పాటు చేశాను. సమయం వచ్చినప్పుడు షార్క్ రాజు రాజ్యాన్ని వాళ్ళు కదిలించేస్తారు. ఇప్పుడు చూడండి, ఇవాళ ఎన్నో ఏళ్ల తపస్సు తర్వాత నా సైన్యం సిద్ధంగా ఉంది. ఈ సైన్యం ఒక్కటే ఎదురు చూస్తుంది, మీ రాక కోసం. కానీ నియా ఈ ఎదురు చూపులను అంతం చేసింది. మీరు ఇన్ని సంవత్సరాల పాటు ఓర్పు సహనాన్ని చూపించారు. అది నిజంగా మెచ్చుకోదగ్గది. నేను మీకు రుణపడి ఉంటాను. నిజానికి నేను యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ శాంతి కోసం యుద్ధం చేయాల్సి వస్తే నేను వెనకడుగు వేయను. రాజ్యమంతా ప్రకటించండి, సిద్ధంగా ఉండమని. ఎందుకంటే ఇప్పుడు అసలైన మహాయుద్ధం ప్రారంభమవుతుంది. నీర్ తిరిగి రావటంతో అట్లాంటిస్ మొత్తం విద్రోహపు అలలు మొదలవుతాయి. ఎవరైతే షార్క్ రాజు ఆతంకానికి భయపడి ఉంటారో వాళ్ళు అతనికి విరుద్ధంగా పోరాటం మొదలు పెడతారు. అందరూ గోడల మీద ఉన్న షార్క్ రాజు చిహ్నాలను తొలగిస్తారు. అతను పెట్టిన నియమాలను ఉల్లంఘించడం మొదలు పెడతారు. దానితో షార్క్ రాజ్ కోపంతో రగిలిపోతాడు. ఓ, అయితే ఒక రాజకుమారుడు ఒక చేపల పట్టే వ్యక్తి దగ్గర పెరిగాడు. అతడు నాతో పోటీ పడతాడా? తను ఎంత అమాయకుడు! తను ఎవరిని ఎదుర్కోబోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. నేనొక షార్క్ని, షార్క్ రాజుని. నేను తనని నా సింహాసనం వరకు కూడా చేరుకోనివ్వలేను. నిప్పు రెండు వైపులా అంటుకుంది. నీర్ ఇంకా పాత సైనికులు జలకవచాలను తీశారు. సాగరంలో దాగి ఉన్న అస్త్రాలు బయటికి వచ్చాయి. నీర్కి తన పూర్వీకుల త్రిశూలాన్ని అప్పగిస్తారు. త్రినేత్రం. అదెలాంటి శస్త్రమంటే అది ఎటువంటి దానినైనా ఛేదించి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది. అలాగే తన సైన్యంలో గొప్ప గొప్ప మత్స్య సైన్యం కూడా కలిసి ఉంటుంది. ఉదాహరణకి మహాకాయ ఆక్టోపస్, విశాలమైన పీతలు, నీలి నాగులు. ఇవన్నీ ఎప్పటినుంచో చాలా బలంగా ఉన్నాయి. అవన్నీ నీర్కి తోడుగా ఉంటాయి. వారి ముందు షార్క్ రాజ్ నిలబడటం కూడా అసాధ్యమే. ఇక చూస్తూ చూస్తూ యుద్ధం జరిగే రోజు వచ్చింది. మహాయుద్ధం అట్లాంటిస్కి సరిగ్గా బయట నీల్సర్ అనే మైదానంలో మొదలైంది. అక్కడ నీటిధారలు ఒకదానితో ఒకటి పోరాడతాయి. షార్క్ రాజ్ ఇంకా నీర్ ఎదురెదురుగా సైన్యంతో నిలబడి ఉన్నారు. మొత్తానికి మనం ఒకరికొకరం ఎదురుపడ్డాము. కానీ ఈ యుద్ధం మొదలవడానికి ముందు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ రాజ్యం నాది కాదు, మనందరిది. మీరందరూ నా వాళ్ళు, నేను మీ వాడిని. ఎన్నో ఏళ్లుగా ఏ శత్రువైతే మన ఈ పవిత్ర రాజ్యాన్ని తన క్రూరత్వంతో అపవిత్రం చేశాడో ఇప్పుడు తన అత్యాచారాలకు సమాధానం చెప్పే సమయం వచ్చింది. అందుకని కలిసి ఉందాం. శాంతి కోసం చేసే ఈ యుద్ధాన్ని మొదలు పెడదాం. నీల్ ప్రకటించిన తరువాత సైనికులందరూ పోరాటానికి ముందుకు వెళ్తారు. షార్క్ రాజ్ తన 1000 మంది సైన్యాన్ని పంపుతాడు. షార్క్ యోధ 1000 మంది సైనికులు. కానీ ఎన్నో ఏళ్లుగా బాధననుభవిస్తున్న వాళ్ళు, అలాగే పాత సైనికుల ముందు షార్క్ రాజ్ సైన్యం నిలబడలేకపోయింది. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నా సైన్యం ఎందుకు పనికిరాని ఆ చిన్న పిల్లాడి సైన్యం ముందు ఎందుకు ఓడిపోతుంది? ఇది కొత్త కాలానికి చెందిన కొత్త తరం మహారాజా. వాళ్ళని ఎదుర్కోవడం అంత సులభమైన పని కాదు. దూత మాటలు విన్నాక షార్క్ రాజ్ కోపంతో రగిలిపోతాడు. చివరికి షార్క్ రాజ్ స్వయంగా మైదానంలోకి దిగుతాడు. తన కళ్లల్లో క్రూరత్వం ఉంటుంది. చేతిలో కాల శంఖం ఉంటుంది. అదెలాంటి శంఖమంటే అది నీటిలో విషాన్ని సృష్టిస్తుంది. షార్క్ రాజ్ చూస్తూ ఉంటాడు. నీర్ తన త్రిశూలంతో శత్రువుల్ని నాశనం చేస్తుంటాడు. వాళ్ళని ఓడిస్తూ ఉంటాడు. అప్పుడే, నీర్, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఇవాళ నీ అంతం ఖాయమయ్యింది. షార్క్ రాజ్ కాలశంఖాన్ని మోగిస్తాడు. అద్భుతం జరుగుతుంది. ఆ కాలశంఖం నుంచి నీలిరంగు విషం బయటికి వస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఆ ధార సముద్రంలో విషాన్ని నింపుతుంది. ఆ కారణంగా నీర్ సైన్యం బలహీనపడుతుంది, చనిపోతుంది. కాని షార్క్ రాజ్కి, అతని సైన్యానికి ఆ విషం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నువ్వు మా మీద గెలవడానికి వీల్లేదు. షార్క్ రాజ్ గెలవడానికి వీల్లేదు. నేను అలా జరగనివ్వను. అంతలో ఉన్నట్టుండి నియా అక్కడికొస్తుంది. తను తన మ్యాజిక్ వ్యాండ్ ని తిప్పి మొత్తం విషాన్ని మ్యాజిక్ వ్యాండ్ లోకి నింపుతుంది. ఆ కారణంగా నీరింకా తన సైన్యం తప్పించుకుంటారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. క్షమించండి షార్క్ రాజా, కానీ ఇది అరవడానికి సమయం కాదు, పారిపోయే సమయం. నీరు మనకంటే కూడా ఎక్కువ శక్తివంతుడు. అందుకని ఇప్పుడు పోరాడటం కంటే పారిపోవడమే మంచిది.
దూత మాటలు విన్నాక షార్క్ రాజ్ ఆలోచనలో పడతాడు. సమయాన్ని వృధా చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే నీర్ త్రిశూలాన్ని తీసి గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు, సముద్రం నాది, నేను దానిది. ఎవరైతే దీని సంతులాన్ని నాశనం చేస్తారో వాళ్ళు బ్రతకరు. నీర్ ఎంతో గట్టిగా తన త్రిశూలాన్ని షార్క్ రాజ్ వైపుకి విసురుతాడు. విచిత్రం జరుగుతుంది. నీర్ త్రిశూలం నీటిలోని పెద్ద పెద్ద అలలను దాటుకుంటూ చివరికి షార్క్ రాజ్ గుండెల్లో గుచ్చుకుంటుంది. ఇక షార్క్ రాజ్ నాశనమవుతాడు. నేను సాధించాను, మనం గెలిచాము మిత్రులారా, మనం గెలిచాము. మొత్తానికి నీర్ మాటలు విని అందరూ సంతోషంతో గంతులేస్తారు. షార్క్ రాజ్ ఓడిపోయిన సైన్యం నీర్ సైన్యంలో కలిసిపోతుంది. అలాగే షార్క్ రాజ్ దూత కూడా. మొత్తానికి ఎన్నో ఏళ్ల ఆతంకం అంతమయ్యింది. అట్లాంటిస్ కి తన నిజమైన వారసుడు దక్కాడు.